హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చదరంగం ఓ ఆట మాత్రమే కాదు, మెదడును చెస్ బోర్డు మీద పరిచి నడిపే యుద్ధం. ఒక్కో పావుకు ఒక్కో బలం, ఒక్కో బలహీనత. వాటన్నిటినీ గమనించుకుంటూ ఎత్తుకు పై ఎత్తు వేస్తూ శత్రువును కదలకుండానే చిత్తు చేసే తంత్రం భారతీయులది అని చెప్పుకొనే ఈ ఆటను ప్రపంచమే తలెత్తుకుంది. అలాంటి ఆటలో ఓ అద్భుతం జరిగింది. అది యాథింగ్స్ మాస్టర్స్ అనే చెస్ పోటీ. ఆ ఆన్లైన్ పోటీలో నెగ్గేందుకు అంతర్జాతీయ క్రీడాకారులు అంతా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళల్లో ఓ 16 ఏళ్ల కుర్రాడు, పేరు రమేష్ బాబు ప్రజ్ఞాద. అప్పటికి అతను టోర్నమెంట్లో 12వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి అతను ఇక ముందుకు సాగడం కష్టమే అని అందరూ నిర్ణయం చేసుకున్నారు. పైగా వచ్చే మ్యాచ్ కార్ల్సన్తో కాబట్టి అదే అతని నిష్క్రమణకు సమయం అనుకున్నారు. మగ్నస్ కార్ల్సన్ అంటే మాటలు కాదు, ప్రపంచ చెస్ చరిత్రలోనే ప్రతిభావంతుడైన ఆటగాళ్లలో ఒకడు. 12 సంవత్సరాలుగా నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. పొరపాటును కూడా అతన్ని ఓడించడం అసాధ్యం అని క్రీడా లోకపు నమ్మకం. మన దేశం తరపు నుంచి ఇప్పటి వరకు 2 మాత్రమే తనను ఓడించగలిగారు. ఒకరు ఆనంద్, మరొకరు హరికృష్ణ. ఇక 16 ఏళ్ల వయసు వాళ్ళు ఏనాడో తనని దాటి వెళ్ళింది లేదు. అలా పరిస్థితులన్నీ ప్రజ్ఞానంద్కు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఆట మొదలైంది. ప్రజ్ఞానంద్కు నలుపు పావులు వచ్చాయి. చెస్లో తెలుపు పావులనే మొదట కదిపే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకే విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయని ఓ అభిప్రాయం. కానీ పోరాడడానికి శకునాలతో పరిస్థితులతో పని ఉండదని ప్రజ్ఞానంద్కు తెలుసు. ఆట సాగుతుంది. చూస్తుండగానే ప్రజ్ఞానంద్ ఎత్తులు కార్ల్సన్ను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాయి. సమయం గడిచే కొద్దీ అంతటి ఆటగాడు కూడా వెనకబడిపోయాడు. చివరికి చేతులెత్తేశాడు. ప్రజ్ఞానంద 39 ఎత్తుల్లోనే మాగ్నస్ను ఇంటికి పంపాడు. ప్రస్తుతం భారత యువ మాస్టర్ ప్రజ్ఞానంద 8 పాయింట్లతో 8 రౌండ్ల తర్వాత 12వ స్థానంలో నిలిచాడు. టోర్నీలో 2 డ్రాలు, 4 ఓటములను కూడా చవిచూశాడు. 16 ఏళ్ల ప్రజ్ఞానంద్ చరిత్ర సృష్టించాడు. టెండూల్కర్ లాంటి దిగ్గజాలంతా తనను పొగడ్తలతో ముంచెత్తారు. లోకమంతా ఒక్కసారిగా ఎవరి కుర్రాడు అని తలెత్తి చూసింది. అప్పుడు కానీ అర్థం కాలేదు, అతని విజయం గాలివాటంగా రాలేదని. చెన్నైకి చెందిన ప్రజ్ఞానంద 8 ఏళ్ల వయసులోనే చదరంగంలో అద్భుతాలు సృష్టించాడు. 10 ఏళ్లకే ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా సాధించాడు. ప్రపంచ చరిత్రలోనే ఇది రికార్డు వయసు. అంతేకాదు, అతని చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ అయిన వ్యక్తులలో తను 5వ వ్యక్తి. తమిళనాడులోని చెన్నైలో 2005లో జన్మించిన రమేష్ బాబు ప్రజ్ఞానంద 2013లో అండర్-8 వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన ప్రజ్ఞానంద 7 ఏళ్ల వయసులో ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ మాస్టర్ టైటిల్ సాధించాడు. 10 ఏళ్ల 10 నెలల 19 రోజుల వయసులో ఇంటర్నేషనల్ మాస్టర్గా నిలిచిన ప్రజ్ఞానంద తన వయసు కంటే రెట్టింపు అనుభవం ఉన్న వ్యక్తులను కూడా ఆశ్చర్యపరుస్తూ విశ్వవేదికపై దూసుకుపోతున్నాడు. ప్రజ్ఞానంద అక్కయ్య వైశాలి చదరంగం బాగా ఆడుతుంది. తనని చూసి ఆట మీద అభిరుచి పెంచుకున్నాడు. దానికి కుటుంబం అండగా ఉంది. అతను పోటీల కోసం ఎక్కడికి వెళ్ళినా తల్లి వెంటే వెళ్తూ ప్రజ్ఞానంద్కు కావలసిన సదుపాయాలని చూసుకునేది. ఇంటికి దూరమైన లోటు రానిచ్చేది కాదు. వాళ్ళ వెంటే ఒక ఇండక్షన్ స్టవ్, బియ్యం, మసాలాలు ఉండేవి. తన ఏకాగ్రత చెదరకుండా ఉండటానికి ప్రజ్ఞానంద సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండేవాడు. దారుణమైన ఓటములన్నీ ఆకాశానికెత్తేసే గెలుపును ఒకేలా తీసుకునే తత్వం అలవాటు చేసుకున్నాడు. అందుకే కార్ల్సన్ మీద గెలిచాక విలేకరులు, మీరు ఈ గెలుపును ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని అడిగితే, ఏం లేదు, ఎప్పటిలాగే రూమ్కి వెళ్ళి పడుకుంటాను అని విస్తుపోయే జవాబిచ్చాడు. ఇప్పుడు ప్రజ్ఞానంద గెలుపు ఓటములకు అతీతం. 100% ఆడటమే తన లక్ష్యం. ఇది ఫ్రెండ్స్, ప్రతి కష్టానికి ఒక మంచి ఫలితమే ఉంటుంది. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే వయసుతో సంబంధం ఉండదు, చదువుతో సంబంధం ఉండదు. మనలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. అది మనం గుర్తించినాడే మనం సక్సెస్కు అంచు దూరంలో
ఉండగలుగుతాం. కనుక మీరు మీ టాలెంట్ని ఏ రోజు గుర్తించగలుగుతారో ఆ రోజు మీకు ఒక మంచి పేరు, మంచి సక్సెస్ మీ చెంత చేరుతుందని భావిస్తున్నాను. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.